Welcome to Express Raja. Welcome. Super energy and Noble College నుంచి వచ్చారు. And so అందరూ ఒకటే క్లాస్ లో చదువుతున్నారు, ఇంక్లూడింగ్ ఈవిడతో సహా. సో పాప మీ పేరేంటి? లక్కీ. లక్కీ. లక్కీ రికితా. లక్కీ. రికితా. నికితా ఫేస్బుక్ పేరు కాదు నాన్న, మామూలు ఆధార్ కార్డు మీద పేరు. ఒరిజినల్ గా లక్కీ రికితా. స్కూల్లో కూడా అలాగే పిలుస్తున్నారా? లక్కీ. ఓకే, నువ్వు బాగా లక్కీ అనుకుంటా. మీ ఇంట్లో వాళ్ళకి ఏం చదువుతున్నావు? ఎంబీబీఎస్ అంటే అదే కదా, బిల్డింగ్లు అవి కడతాం, రోడ్స్, ఫ్లైఓవర్స్, బిల్డింగ్, అదే కదా. ఫిజిక్స్ ఉంటుంది బాగా అందులో. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎన్నాళ్ళ నుంచి చదువుతున్నావు? అది 1 year కోర్సు. ఎన్నాళ్ళ నుంచి చదువుతున్నావు? 8 years నుంచి చదువుతున్నావు. నీ ఏజ్ ఎంత? 7ఆ? 9ఆ? ఇంతకీ ఎవరితో వచ్చావు? అక్కతో వచ్చావా? థ్యాంక్ యూ. ఒక పాట పాడు, షో స్టార్ట్ చేసేద్దాం. ఓ సక్కనోడా దాడి చేసినావే దడదడ కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుద్ధాలు వేయాలి తాళం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటివ్వు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంత బాబు. బాబు మబ్బు అన్నట్టురా బాబు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం సుస్వాగతం. ఓపెనింగ్ ఆవిడ పాట పాడారు కాబట్టి నేను ఓపెనింగ్ కవిత చెప్తా. పార్కులో అమ్ముతారు పల్లి, గోడ మీద ఉంటుంది బల్లి, ఒంటింట్లో ఉంటుంది ఉల్లి. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే చూడండి ఎక్స్ప్రెస్ రాజా. మళ్ళీ మళ్ళీ దీన్నే సొంత డప్పు అంటారన్నమాట. ఓకేనా? మన కవిత మన మీదే రాసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ ఇస్తారు మీరు. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? దిస్ ఇస్ నాగేశ్వర్ రెడ్డి. దిస్ ఇస్ నాగేశ్వర్ రెడ్డి గారు. ఏం చేస్తుంటారు? సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్. సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే, అంటే ఐపీఎస్ చేశాక చేయాలి ఇది. ఐపీఎస్ చేస్తూ చేస్తుంది. సో అకౌంట్స్ అవన్నీ బాగా ఇష్టం, మ్యాథమెటిక్స్, అకౌంట్స్ అవన్నీ. వెరీ గుడ్ నాన్న, మీ చేతిలో ఉంటాయి మా డబ్బులన్నీ. చెప్పండి. ఎక్స్ ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా జీవితం మొత్తం నాదిరి తిన్నలా ఉండేది. బట్ ఎమ్మెల్యే అయిన తర్వాత నా జీవితం మొత్తం జిగిడి 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 జిగిడి. సూపర్ ఉంది భయ్యా. అసలు ఎమ్మెల్యే అంటే ఏంటో తెలుసు భయ్యా? మంచి లక్షణాలు కలిగిన అబ్బాయి అంటే నువ్వు నేను భయ్యా. నాది ఎప్పుడు జింగిడి జింగిడే భయ్యా, నా తిరుగుతున్నా ఎప్పుడు లేదు. ఓకే, పి ఫర్ ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ లైఫ్ తేనెలో గులాబ్ జామ్ భలే ఉంటుంది. తేనెలో గులాబ్ జామా? గులాబ్ జామ్ తేనెలో. గులాబ్ జామ్ తేనెలోనా? గులాబ్ జామ్ లా ఉంటుంది. మళ్ళీ మార్చావా? తేనెలో పడ్డ గులాబ్ జామ్ లా ఉంటుందా? కానీ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళ లైఫ్ మాత్రం ప్రతిరోజు జింతా చిత చిత జింతా జింతా అన్నట్లుగా ఉంటుంది. అవునమ్మా, గవర్నమెంట్ ఉద్యోగాన్ని గులాబ్ జామ్ వాళ్ళు ఇస్తారు, ప్రైవేట్ అయితే మనం తెచ్చుకెళ్ళాలి. మన గులాబ్ జామ్ మనం తీసుకెళ్ళాలి అంతే. ఇలాగా. ఆర్ ఫర్ రియల్ హీరోయిన్. నమస్తే, మీ పేరు? హర్షా నాని. హర్షానా నానినా? హర్షా నాని, రెండు. హర్షా నానియా? నాని ముద్దు పేరా, ఒరిజినల్ పేరా? అందరు పిలిచే పేరు. హర్షా నాని, ఏం చేస్తుంటావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. అంతసేపు ఆలోచించాలంటే అర్థమైందిలే. సో ఎస్, ఆర్ ఫర్
మరి 2 రాష్ట్రాల్లో పెళ్లికని అమ్మాయిల సంఖ్య 6,66,06,666 మంది. అందులో ప్రాబ్లం లేదు నాకు. ఓకే, అందులో సగం మంది స్పోర్ట్స్ మీదకి, సగం మంది పెద్ద చదువులని అమెరికాకి, ఇంకా కొంతమంది మనలాగా సినిమా ఇండస్ట్రీకి జంప్ అవుతున్నారు. కానీ అందులో కూడా ఏ ఫీల్డ్ కి జంప్ అవ్వకుండా ఉన్న ఒకే ఒక్క అమ్మాయి నా రియల్ లైఫ్ హీరోయిన్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ గాను ఫస్ట్ ఇయర్ అండి. తగ్గిపోతులే, పెద్ద ప్రాబ్లం. ఈ లెక్కలు అవన్నీ మొత్తం ఇంకేముండవు, దొరికిన వాళ్ళు అదృష్టం అనుకుని బతకాలే. నెక్స్ట్ ఈ ఫర్ ఎంగేజ్మెంట్. ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఎంగేజ్ ఉన్న అబ్బాయితో మీతో ఎంగేజ్మెంట్ అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఆ అబ్బాయి నువ్వే అయితే జింతా 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 జింతా. ఎస్ ఫర్ హాయ్ బంగారం, హాయ్ బంగారం. మీ పేరు? శైలజ. శైలజ శైలజ శైలజ. ఎస్ ఫర్ స్పెషల్ సాంగ్. అప్పట్లో పక్కింటోడు వదిలేశారు, కట్టుకున్నోడు వదిలేశారు సాంగ్ నుంచి ఇప్పుడు రత్తాలు రత్తాలు సాంగ్ దాకా అందరూ ఈ సినిమానే పంచప్రాణాల లాగా ఇష్టపడుతున్నారు. మేము మాత్రం శైలజ శైలజ పాట కూడా ఆ సాంగ్ నే ఇష్టపడుతున్నారు. ఎవరు మీ వాళ్ళు? మీరంతా రత్తాలు ఫ్యాన్స్? వెరీ గుడ్. ఇప్పుడు ఆవిడ ఆ పాటకి డాన్స్ చేస్తారు. హాయ్ ప్రదీప్ డార్లింగ్. ఎస్ ఫర్ సూపర్ బాయ్స్. ఒక మంచి సూపర్ బాయ్ ని సెలెక్ట్ చేసుకొని. సూపర్ మ్యాన్ నుంచో చెప్పండి. అన్నీ ఊరినే నుంచోమన్నాను రా. నుంచో సూపర్ మ్యాన్. ఒక మంచి సూపర్ బాయ్ ని సెలెక్ట్ చేసుకొని ఇళయరాజా మూవీలో ఆ ఫీల్ తో చెట్టాపట్టాలు వేసుకొని చెట్ల కిందికి వెళ్తుంటే ఉంటది ప్రదీప్ అసలు. పురుగులు అవి కుడతాయి, చెట్లు పురుగులు అవి ఉంటాయి. ఎటు వెళ్ళిపోయింది మనస్సు, ఇలా ఒంటరయ్యింది వయస్సు. ఓ చల్లగాలి. సూపర్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఆయనేమో హీరోయిన్ అంటాడు, ఈవిడేమో ఇళయరాజా మ్యూజిక్ అంటుంది. మొత్తం అంతా స్టోరీ అటే వెళ్తుంది, నాకు అర్థమైంది. సో ఒకవేళ మీ లవ్ స్టోరీస్ కి ఏదైనా మంచి టైటిల్ పెడితే ఏ టైటిల్ పెడతారు, ఎందుకు పెడతారు? కాదంటే కాల్మొక్తా. ఎందుకంటే నా లవర్ వద్దంటే నేను కాల్మొక్కలే అన్నా, అందుకని కాదంటే కాల్మొక్తా టైటిల్ పెడతా. కాదంటే కాల్మొక్తా, ఒప్పుకోపోతే కాల్మొక్తా అంటావు. ఐ లవ్ ఇట్ అన్నా. నీకోసం డైలాగ్ చెప్తానా? చెప్పు డార్లింగ్. బాహుబలిలా అలాగే డైలాగ్ చెప్తా. చాలా క్లారిటీగా ఉంటుంది, చెప్పు. నిమ్డా जो जास्तोलुन्नल आतबो स्क्रैप को एक निम्बोमला मोइनजुको लो अक्कुए इनु कास्ता ननु वीजरा रूपमे चरित्रान्मा माहिष्मते इंकिनिम मिन्मा किच्चु ओस नमडे ग्राज्यो यार. नमस्ते ब्रदर. नमस्ते ब्रदर. ఏం లేదు, రాత్రి పొడిగినప్పుడు దిండి కింద 2 నిమ్మకాయలు పెట్టుకో, మొత్తం సెట్ అయిపోదు. హనుమాన్ జీ బొమ్మ పెట్టుకోడా? నీకు అలా అర్థమైందా? హాయ్ హాయ్,
నా నేమ్ ఎల్వేను. ఎల్వేను సందులో సుందరి. నీ గొంతు భలే ఉంది. ఏమైంది గొంతుకు? రాత్రి ఏం చేసినావు? ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయరా? అయితే చదువుకుంటున్నావులే. నా పిల్ల ఎప్పుడు సందులోనే కలుస్తా ఉంటది, అందుకే సందులో సుందరి. వాళ్ళుండే సందా మీరుండే సందా? వాళ్ళుండే సందులా. జాగ్రత్త, అటు ఇటు చిన్న మోరీలు ఉంటాయి, పడిపోతావు. ఏం కదా నా సీసీ కెమెరాలు పెట్టుకున్నా. సీసీ కెమెరాలు అంట. హాయ్ ప్రదీప్. హాయ్. నా లవ్ టైటిల్ నేమ్ గలీలో గుద్దులాట. ఎందుకంటే తనని ఫస్ట్ నేను గలీలో చూసాను, అప్పుడు మా అన్నయ్యలు వచ్చి వాళ్ళని గుద్దారు, ఐ మీన్ కొట్టారు. ఈ అన్నయ్యలు ఉంటారే, ఏ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉండరా? ఆ గర్ల్ ఫ్రెండ్ అన్నయ్యలు ఉండరా? అది నేను చర్చిస్తాను దీని గురించి అమ్మ. కూర్చో. థాంక్యూ. హాయ్ ప్రదీప్. హాయ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నేను చాలా పెద్ద ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. నా టైటిల్ నేమ్ వచ్చేసి, నా బాయ్ ఫ్రెండ్ పేరు తోపు. వాడు పెద్ద తోపు అని లవ్ చేశా, తర్వాత తెలిసింది వాడి పేరు మాత్రమే తోపు, వానికి లేదు. హాయ్ ప్రతిభయ్య, మై నేమ్ ఇస్ భార్గవి. భార్గవి. లవ్ స్టోరీ నేమ్ ఇస్ జంబల్ హార్ట్ జిలేబీ రాజా. జమలాట్ జిలేబీ రాజానా? ఎందుకు ఆ టైటిల్ నేమ్ పెట్టానంటే, నేను ఫస్ట్ నా లవర్ ని చూసింది జిలేబీ దగ్గర, తీరా చూస్తే వాడు జిలేబీలు అమ్ముకుంటాడు. ఏ షీ లైక్ జిలేబీ. ఓకే, ఇంకా. హాయ్ ప్రదీప్. హాయ్. నా లవ్ స్టోరీ టైటిల్ నేమ్ శ్మశానంలో సరసాలు. వెరీ రొమాంటిక్, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అది ఎందుకు పెట్టానంటే, మా నానమ్మ నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య ఒకరోజు చనిపోయారు, అక్కడ కలుసుకున్నాం, అందుకే టైటిల్ పెట్టాను. రెండు సమాధులు వాళ్ళ జీవితాన్ని కలిపారు. ఆ రెండు గాజులు అమ్మేశాను. టైటిల్ దోబుచ్చిలాట. దోబుచ్చులాట. ఆ టైటిల్ ఎందుకు పెట్టానంటే, నేను ఎప్పుడు ఫోన్ చేసినా వాడు లిఫ్ట్ చేయడు, వాడు చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయను, ఎప్పుడో లిఫ్ట్ చేస్తాడు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న లిఫ్ట్ చేస్తారు. అవును. హలో అంకుల్, సుకేష్ ఉన్నాడా? నా సోషల్ టెక్స్ట్ బుక్ తీసుకున్నాడు అంకుల్, ఇచ్చేమనరా? మేము 1 2 1 2 3 రింగులు ఇచ్చేవాళ్ళం. అయినా సరే పాప ఎత్తకుండా వాళ్ళ నాన్న ఎత్తేవాడు. చెప్పండి, ఏముంది చెప్పడానికి అదే పెట్టి. హలో ప్రదీప్ భయ్య. హాయ్ భయ్య. పెద్ద ఫ్యాన్ భయ్య నీకు. హాయ్, థ్యాంక్స్ మా కోట్పల్లి అంతా నీకే ఫ్యాన్ అన్నా. హాయ్, మా కుక్కడపల్లి డార్లింగ్స్. థ్యాంక్ యూ. లవ్ స్టోరీ పేరు వచ్చి జంపు జిలాని. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది భయ్య, నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశా. ఇంట్లో ఒప్పుకోకపోతే లేచుకోవడమే. ఇంట్లో ఒప్పుకోకపోతే లేచిపోవడమే భయ్య. ముక్కు మీద గుద్దుతారు అలాంటి చేస్తే. నెక్స్ట్ అని. అనుదీప్, సందీప్, మధ్యలో ప్రదీప్. అనుదీప్, సందీప్, మధ్యలో ప్రదీప్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. త్రిమూర్తులు. ఎందుకమ్మా ముగ్గురు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? అనుదీప్ ట్రై చేశా కానీ వద్దనుకున్నా, సందీప్ సెట్ అవ్వడనుకున్నా, ప్రదీప్ ఏదో సెట్ అయ్యేలా ఉన్నాడే. ఆఖరి నేను వన్ ఆఫ్ ద చాయిసా. నా లవ్ స్టోరీ పేరు బస్ స్టాప్ టైటిల్. హాయ్, మీ పేరు? విజయలక్ష్మి. ఏం చేస్తుంటారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. మీ లవ్ స్టోరీ టైటిల్ ఏంటి? బస్ స్టాప్. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, నేను నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు బస్ స్టాప్ లో కలుసుకునే వాళ్ళం. అందుకు వచ్చిందా? స్టాప్ కి ఎవరు మారిపోతుంటారు, బస్ స్టాప్ వచ్చిందా? ఆంటీ ఇది విన్నారా? రేపు పొద్దున బస్ స్టాప్ ఒక్కళ్ళు పంపించకండి, మీరు కూడా వెళ్ళి దింపేసిరండి. చెప్పానమ్మా, నీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకా హాయ్ భయ్య. ఐఎమ్ రిషి. ఓకే. నాగమణి నర్సింగ్ హోమ్. ఎందుకు అలాగా? వై? నేను ఒక నర్సుని లవ్ చేశా భయ్య. దానికి కోపం వచ్చినా, నేను గిఫ్ట్స్ ఇవ్వకపోయినా, అది ఇంజక్షన్ ఫస్ట్ హాఫ్ లో కాకుండా సెకండ్ హాఫ్ లో పొడుస్తుంది భయ్య. ఏది కంఫర్టబుల్ అంటావు?
సిగ్గులేదు. చిన్నప్పుడు ఇంజెక్షన్ అది దగ్గర నుంచి ఆవిడ ఇంకా దగ్గరికి రాలేదు దాని తర్వాత మా ఇంట్లో వాళ్ళు చెప్పారట, నర్సుని చూడు ఆవిడ ఇంజెక్షన్ ఇచ్చినట్టు తెలియదేమి, ఆవిడ నీతో మాట్లాడుతుందని చెప్పారు. నేను హ్యాపీగా ఆవిడతో ఏంటంటే సంగతులు అంతా ఆవిడేమో అయిపోయింది బాబు ఇంజెక్షన్ వెళ్ళంటే పర్లేదు చెప్పండి ఇంకేంటి విజయ్ చేయాలి అక్కడ. హాయ్. హాయ్ ప్రదీప్. హాయ్. మీరు జిమ్ కి ఎన్ని అవర్స్ వెళ్తారు డైలీ? మీ పేరు? శ్రామిక. శ్రామిక. అదే సేమ్ పేరు, ఇంట్లో వాళ్ళు పెట్టిందా? అండ్ ఏంటి అర్థం? హార్డ్ వర్కర్. ఓహో వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్. నా లవ్ స్టోరీ పేరేంటంటే మైదాన్ వాడు. ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్ ని ఫస్ట్ టైం కలిసింది క్రికెట్ ఆడే మైదానంలో కాబట్టి నేను ఆ పేరు లవ్ స్టోరీ. ఏం పేరు పెట్టా? మైదాన్ వాడు. పెద్ద మైదానంలో ఉన్నాడు. సో అడిగారని చెప్పాం బావగారిని. హాయ్ బ్రో, దిస్ ఈజ్ ఉదయ్. హాయ్ బ్రో, దిస్ ఇస్ ప్రదీప్. నా లవ్ స్టోరీ పేరు తెలుపు. నీ లవ్ స్టోరీ పేరు తెలుపు, నువ్వు వేసుకొచ్చిన టీ షర్ట్ ఎరుపు. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే నేను నా లవర్ ని ఫస్ట్ టైం వైట్ డ్రెస్ లో చూసాను, సో అందుకే నా లవ్ స్టోరీ పేరు తెలుపు అని. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ హరికృష్ణ. హాయ్ హరికృష్ణ, దిస్ ఇస్ ప్రదీప్. నాది లవ్ స్టోరీ టైటిల్ ముగమాసాలు. మొగ మనసులా మాసాలా? ముగమాసాలు. నువ్వు మాట్లాడుతున్న సౌండ్ బట్టి నాకు అర్థమైపోయి టైటిల్. నీ గుసగుసలు పాడుగాను. ఎందుకంటే చూసే తప్ప చేసేది ఏమి ఉండదు అది. అది ఇప్పుడే కాదు భయ్య, తరతరాల నుంచి అంతే. అది లాస్ట్ కి తనకు కొడుకు పుట్టే నా పేరు పెట్టుకుంటది. నువ్వు మాత్రం జీమెయిల్ కి ఫేస్బుక్ కి ఆవిడ పేరు పాస్వర్డ్ కింద పెట్టుకుంటున్నావు అంతేగా? వెరీ గుడ్. ఇంకా ఆయన క్యాంటీన్ లో కావ్య. క్యాంటీన్ లో ఎందుకంటే ఎప్పుడు కాలేజీ అగ్గొట్టి ఉండేది క్యాంటీన్ లోనే కదా. ఈ మధ్య గోడలు పెద్ద చేశారన్న, కాలేజీకి ఎంచర్లు వేసారు, దూకటానికి కూడా అవట్లా. ఇంక క్యాంటీనే గతి అవట్లా, బయటికి వెళ్ళనివ్వట్లా. అవట్లా. వాచ్మెన్ డబ్బులు ఇచ్చినా పంపిట్లా. సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరాలు పెట్టా. బబ్లిగా మతికి ఏ కాలేజ్ చదువుతున్నావు? నర్సరావుపేట. కాలేజ్ పేరు? ఈశ్వర్ కాలేజ్. సో ఈశ్వర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నా విజ్ఞప్తి, బాబు గారు గోడ దూకలేకపోతున్నారు, ఎక్కువసేపు క్యాంటీన్ లో ఉండడం వల్ల కావ్య వీళ్ళందరూ వచ్చి కలుస్తున్నారు ఆయన్ని, కాబట్టి ఆయన క్లాస్ లో కూర్చోబెట్టాల్సిందిగా నా విన్నపం. చెప్పా మా జాన్ తీసుకెళ్లి చెప్తాడు ఆయనకి. సో ఇప్పుడు ఓ సరదా ఒక గేమ్ ఆడదాం. ఇప్పుడు 2 టీంలు ఉన్నారు కదా మీరు, మీ టీంలోంచి 4, మీ టీంలోంచి 4 బయటకు వస్తే సూపర్. భయ్యా ఇంత ఉన్నావండి నువ్వు? ఈ మధ్యనేనా చిన్నప్పటి నుంచి? ఓకే, అయితే నీతోనే మొదలెడతా. నువ్వు మమ్మల్ని అందరినీ తలెత్తుకునేలా చేసావు కాబట్టి నీకు తెలిసిన స్వీట్స్. జాంగ్రీ, రసగుల్లా, మైసూర్ పాక్, గులాబ్ జామ్, కలాకండ్, జిలేబీ, లడ్డు, తాజా, పూతరేకులు, డబల్ కా మీఠా, జిలేబీ. ఒక్క నిమిషం తీసుకో. ఆవిడ చెప్పారే జిలేబీ, ఓ హాఫ్ వేసే. హౌస్ ఇట్ బ్రో? నువ్వు చెప్పమ్మా. నువ్వు తాగుతావా? నేను రెడీగా ఉంటాను. నువ్వు ఎలాగో తప్పు చెప్తావు. రసగుల్లా చెప్పలే. ఓకే. పాల చెప్తావా? పాలకోవా. అమ్మాయిల మనసుబయ్య. రే ఇప్పుడు చెప్పు. అమ్మాయిల మనసుబయ్య. ఆను భయ్యా అంతే సెట్ అయిపోద్ది. హల్వా. ఏం తిడుతున్నావు? ఏమన్నావు? హల్వా భయ్యా. హల్వా అన్నావా? ఓకే ఓకే. సేమియా. సేమియా ఉప్మా. ఉత్తి సేమియానా? ఉత్తి సేమియా స్వీట్గా ఉంటుందా? సేమియా పాయసం భయ్య. ఆమె ఓన్లీ సేమియా చెప్పింది. ఆమె సేమియా చెప్పినందుకే పోసారు, మళ్ళీ సేమియా చెప్పాను కదా, స్వీటే కదా. సరే. చాక్లెట్, పేడా, అదే పేడ తీయకుందంటే ఎప్పుడు టేస్ట్ చేసింది అనుకున్నా నేను. నాకంటే తీయకుండా నాకు తెలియదు కదా. దూద్ పేడ పాలకో ఒకటే కదా.
కాదు, రెండు వేరు వేరు. షుగర్ డబల్ కమీటా. ఒక నిమిషం డ్రామా ముందు రామా. అయిపోద్ది కొంచెం కొంచెం. అరే ఇంకా పోయి ఎక్కడ ఆగాము? గురుగారి దగ్గరికి వచ్చా. బాద్షా సినిమా చూసాను, బస్ ఇష్టం. నేను అడిగినా నిన్ను. ఇప్పుడు టాపిక్ చేంజ్. హాస్పిటల్లో ఉండే సామాన్లు. డాక్టర్. అరే కుర్చీ. హాస్పిటల్లో ఉండే సామాన్లు అంటే డాక్టర్ సామాన్లా? డాక్టర్ దగ్గరికి వెళ్దు కానీ నువ్వేం రాలేదు. ఇలాంటి 2-3 గ్లాసులు వేసావనుకో, ఒక గంట తర్వాత సరిగా అలా కలిపేయచ్చు శృతిలో. వెరీ గుడ్. టాబ్లెట్స్ చూడు. నువ్వు అన్ని తేడాగా ఉన్నావురా బాబు. తీయగోడు అంటే అమ్మాయిల మనసు అంటారు. టానిక్. ఆ తాగాడు కదా, వెంటనే గుర్తొచ్చింది టానిక్. ఇంత గ్యాప్ ఇచ్చా కూడా ఆవిడ ఆన్సర్ చెప్పుకోవచ్చు కదా. ఇంతసేపు ఆలోచించింది. నర్స్ అంట. ఆయన ఎందుకు తాగాడు? డాక్టర్ చెప్పినందుకే. నువ్వే తాగమ్మా, కొంచెం తాగు. అలా తాగి అబ్బా నా ముందే తాగండి అంకుల్. మెడిసిన్ భయ్యా. చెప్పాడు భయ్యా. అంబులెన్స్ హాస్పిటల్ లోపలికి వెళ్ళి పార్క్ చేసి వెయిటింగ్ ఉంటుందా? ఎనీ ఎమర్జెన్సీ సిట్ డౌన్ అని అడుగుతుంటుందా? కాటన్. కాలింగ్ బెల్. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. ఇదంతా వదిలేయండి. ఆగు, మా తేడా బ్యాచ్ ఉన్నాడు. చెప్పు నాన్న. ఆక్సిజన్ సిలిండర్స్. 3 అమ్మాయిలు పక్కన ఉన్నాడు, అలాగే ఉంటది. వైఫా? చాకు. నైఫా? పెన్. వీల్ చైర్ భయ్యా. తోక ఉన్న జంతువులు. అవతార్. వాళ్ళు మనుషులు కదమ్మా. గోటే. మంకీ. ఓకే. డాగ్. లయన్. లయన్. జిరాఫీ. నీకు సరిపోయిందిలే. కంగారు పడకు. కౌ. బౌ. ఆక్స్. పిగ్. షీప్. చీతా. సీత. కంగారు. భయ్యా వెళ్ళాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్. కూర్చోండి. సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు మీ ముందుకు ఒక స్పెషల్ యాక్ట్ తీసుకొస్తున్నాను నేను. సో సూపర్బ్లీ టాలెంటెడ్ ఈ వ్యక్తి, తను ఒక స్పెషల్ యాక్ట్ చేస్తాడు, మనందరినీ ఆశ్చర్యచకితులను చేస్తాడు. డెఫినెట్లీ వండర్ఫుల్ టాలెంట్ అది. సో యు వాంట్ టు సీ ఇట్? లెట్స్ గో ఫర్ ఇట్. Local boys here. Side. Kurrolante lokalani, peddolante side iవ్వాలి. Side please. Side please. Love okay చేస్తే you and I'm not fear of all.
are the local. Side to side to side, please. We are the local. Side to side to side, please. We are the local. Side to side to side, please. Local boys here. పిల్లకి ఇష్టం లేకున్నా పెళ్లి చూసాడు పాపకి స్మైలే లేదన్నా నచ్చిన వాడుంటే అన్ని ఇచ్చేవాడన్నా అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా పాతికేళ్ళు పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే అంత మొదలి సొంత వాళ్ళు సైడ్ ఇవ్వాలి అమ్మ ఒడి నాన్న ఒడి గొడవ పడి వదిలేస్తే జంటలకు కంటసడి సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ we are the local side 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 please we are the local side 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 please we are the local side 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 please local boys here థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ లెగ్స్ కిరణ్. నిజంగా ఇది వండర్ఫుల్ టాలెంట్, చాలా కష్టమైనది. అండ్ ఇలాంటి వాతావరణంలో ఇలాంటి వాటిలో లోపల కాలిపోతూ ఉంటుంది. బట్ అయినా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం ఈ వండర్ఫుల్ ఆర్ట్ ని మన ముందు ప్రెజెంట్ చేశారు. సో కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, అలాగే ఎక్స్ప్రెస్ టీమ్ కి, ప్రదీప్ గారికి, మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? నేను 6 years నుంచి చేస్తున్నాను. 6 years నుంచి. మాక్సిమం వీటిలో ఉంటూ ఉంటారు, బయట కూడా వెళ్తారా ఇలా? అవునండి, బయటకి వెళ్తుంటారు. సో బేసిక్ గా అంటే కాళ్ళు చేతులు బాగా పొడుకోవడం వల్ల దూరంగా ఉన్న అమ్మాయిలకు కూడా సెకండ్ ఈజీగా ఇస్తారు, నాకు అర్థం అవుతుంది. మాక్సిమం అమ్మాయిలకి టోపీలు వేసారు మీరు, నాకు అర్థమైంది. దీంతో అబ్బాయిలనే పాపం వదిలేశారు. అంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు కదా సార్? దూరంగా ఉన్నారు అంటే అబ్బాయిలు ఆల్రెడీ వేస్తూ ఉంటారు కాబట్టి టోపీలు ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. లుంగి జాగ్రత్త. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సీరియస్ బిజినెస్ కి వచ్చేద్దాం. మనం ఒకవేళ సినిమా తీద్దాం అనుకుంటే ఎలాంటి కథలు తీస్తాం? ఎవరి దగ్గర ఉన్నాయి కథలు? ఎవరి దగ్గర? నేను గ్యారంటీగా ఆ సినిమాలు యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అబ్బా అనుకున్నాను. ఎమ్మెల్యే దానా దా. ఏం స్టోరీ? ఇప్పుడు మీకు చెప్పబోయేది ఒక లవ్ స్టోరీ, కాకపోతే అది ఒక డిసీజ్ బేస్డ్ లవ్ స్టోరీ. ప్రేమంటేనే జబ్బు, మళ్ళీ అందులో జబ్బా? ఆ జబ్బు ఏంటో తెలుసుకోవడానికి ఈ స్టోరీ చేశాను. మీరు చెప్తుంటేనే నాకు అదోలా ఉంది. వావ్. ఈ స్టోరీ కనుక చూసిన తర్వాత మీకు ఒక ఫీలింగ్ లోపల ఉండదు, అది తన్నుకుంటే బయటకు వచ్చి రోడ్డు మీదకి, బస్సుల మీదకి, బస్సుల నుంచి ఆటోల మీదకి, ఆటోల నుంచి బైక్లకి, అలా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతా ఉంటుంది. ఏమిటది కదా? సో ఇప్పుడు ఓపెన్ చేయగానే ఒక హాస్పిటల్ భయ్య, ఆ హాస్పిటల్లో ఒక ఫ్లోర్, 3వ ఫ్లోర్, 4వ ఫ్లోర్, 5వ ఫ్లోర్, 6వ ఫ్లోర్ పేషెంట్కి ఇబ్బంది.
హాస్పిటల్ బయట ఒక హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు భయ్య. బ్లాక్ లో అమ్మట్లేదు టికెట్లు. హౌస్ఫుల్ కదా. క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తారు. ఎవరు వీళ్ళు? హీరోయిన్ హీరో. నాకు అర్థమైపోయింది. సో ఫస్ట్ భయ్య హాస్పిటల్ అట్మాస్ఫియర్. పడుకున్నా అనుకుంటావా బావా? భయ్య అంత లేదు. హీరోయిన్ హీరో బ్లడ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. నేను చూసా ఖుషీలు ఇంట్రడక్షన్ షాట్. దీనిలో ఒక ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ కి హీరోకి ఎయిడ్స్. తినుకున్నా నాకు తెలియదు, నాకున్నా తిని తెలియదు. అదే ట్విస్ట్. దీంట్లో నీకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉంది. ఏమిటిది? అది తర్వాత తెలుస్తుంది. మరి చెప్పడం ఎందుకు? జబ్బు కదా, అంతే అటు ఇటు నడుస్తుంది. రోజు రోజుకి జబ్బు పెరిగిపోతుంది. దీన్ని ఎలాగైనా తగ్గించుకోవాలి. ఎలా ఎలా? ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ తీసుకెళ్తా అన్న మగాడా 6 అవుతుంది రా. నీకేమైంది? జలుబు. నీకేమైంది? ఏముంది? జస్ట్ శభాష్ బుజ్జి బాగా కవర్ చేసుకున్నావు. సూపర్ సూపర్ సూపర్. 1 లీటరు, 2 లీటరు, 3 లీటర్లు, 5 లీటర్లు, 2 లీటర్లు బ్లడ్. ఏమైంది? గీత గీత రెండోసారి, గీత మూడోసారి, గీత నీ ఓవర్ యాక్షన్ 3 సార్లు వస్తుంది. నీకు జబ్బు దాన్ని ముందే ఎందుకు చెప్పలేదు? వాయ్ చెప్పాలనిపించలేదు అంతే. అదే వాయ్ నువ్వు ఫీల్ అవుతావని చెప్పలేదు. నీకుందా నువ్వు చెప్పలేదు. లోపలున్న జబ్బుని చెప్పాలనున్నది. నేను బాధపడ్డాను, నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పలేదు. నువ్వు నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. రాగీత మన ఇద్దరం ఈ లోకానికి చాటి చెప్పు. నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళ నేడు కాదులే రేపు లేదులే వీడు కోలిదే వీడు కోలిదే. నీకోసం అన్న ఎయిడ్స్ కి మందు కనిపెట్టి నీ దగ్గరకు వచ్చి చూపిస్తాను. ఓకే పోయిరా. నీకు ఎందుకు ఇంకోటి క్యారెక్టర్ ఉందని చెప్పాను కదా, అది ఇదే భయ్యా. వెరీ గుడ్. ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మీరు త్వరలో పోతారు. మీరు పర్లేదు, మీరు రండి. సూపర్, వండర్ఫుల్, చాలా బాగా చేశారు. నేను ఒక కవిత చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. నవ్వించే స్మైలింగ్ స్టార్ నా ప్రదీప్, నడిపించే మెగాస్టార్ నా ప్రదీప్, ఉదయించే రైజింగ్ స్టార్ నా ప్రదీప్, ఆయనే నా యంగ్ రెబల్ ఎనర్జెటిక్ స్టార్, నా ప్రియమైన ముద్దుల నా ప్రదీప్.
ధన్యోస్మి ధన్యోస్మి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ గేమ్ ఆడడానికి సూపర్ మ్యాన్ ఏ హర్షక్క ఇప్పుడు ఆ డిగ్రీ అంటే వెనక్కి వస్తారు పాపం. మీరు లైన్ లో నుంచున్నారు ముగ్గురు, మీ ముగ్గురు ఒక టీం, మీ ముగ్గురు ఒక టీం. ఈ డక్ షూస్ వేసుకుని హ్యాపీగా కూర్చోబోయా. సాంగ్ రా ప్రభుదేవ స్టెప్ రా ఇది. టాటా స్టెప్ అయిపోయా. ఏ చల్మార్ స్టెప్ కష్టం ఈ పరిస్థితిలో. ఏం కాదు, ప్రయత్నిస్తే వస్తుంది అది. ముందుకే అన్నకు ముందుకే అన్నకు ముందుకే అన్నకు. నాట్ దట్ వన్ బ్రదర్, దిస్ వన్. ఇది కదలాలి. ఓకే నువ్వు ఓకే జాగ్రత్త. సో అలా గెంతుకుంటూ వెళ్ళి హ్యాపీగా అక్కడున్న తొక్కని తీసి అటుపని తినేసి అండ్ ఒక కొరికి వచ్చి వెనక్కి వచ్చి చెప్పులు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ అట్టుపండు వాళ్ళు తింటారు సగం. మళ్ళీ వెనక్కి వచ్చి మూడో వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ మీకు వచ్చిన టైంలో మీరు ఫస్ట్ తిని సగం తిని ఉంచుకున్నారు కదా, ఆ అట్టుపండు మీరు మళ్ళీ వెళ్ళి తినాలి. గుర్తు పెట్టుకోండి, దాని మీద గుర్తులు ఏమైనా పెట్టుకురండి. ఓకేనా? 3, 2, 1 గో. రే 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 వెళ్ళిపో వెళ్ళిపో. రే 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 పడతావు తల్లి. కింద నుంచి రా, కింద నుంచి. ఏది తిన్నావు? నేను అన్నట్టు భయ్యా. ఎవరు తిన్నాడు ఫస్ట్? అగో అది బ్లెస్సింగ్స్ ఇవ్వమ్మా. మెల్ల మెల్ల మెల్ల. ఇప్పుడు మీ అట్టుపండి సెలెక్ట్ చేసుకోండి. చెప్పు పూర్తి చేసుకో. నేను ఓపెన్ చేసినది అది కాదు కదా, నేను ఏదో ఓపెన్ చేసి ఇచ్చాయిదా? అదే అన్ని తినేస్తావేంట్రా? టీ షర్ట్ వేసుకోవడం అనుకో, మొత్తం క్యారెక్టర్ అలాగే ఉంది నీది. సూపర్ మ్యాన్ అట్టుపడి తింటే ఎలా ఉంటుందా అనుకున్నా, ఇలా ఉంటుంది.
వెళ్ళ ఆరుగురు చాలా బాగా ఆడారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఆడారు. మా ఎరసక్క బాబాయ్ అయితే ఎప్పుడెప్పుడు ముందుకు పడతాడా అనుకుని పాపం ముందుకు పడితే అంటే దెబ్బ తగులుతుంది, ముందు వరుస ఊడిద్ది, నా పైన ఫ్లోర్ కి కన్నం పడుతుందేమో నా డౌట్. బట్ సీనియర్ మోస్ట్ సిటిజన్ మా టిక్కుడి గారు చాలా అద్భుతంగా ఆడారు. వండర్ఫుల్ రా, సూపర్. చాలాసేపు అట్టుపండు తొక్క తీసుకోవడానికి టైం తీసుకుంది ఆవిడ. దాని తర్వాత వెళ్ళినప్పుడు ఏ అట్టుపండు దొరికితే ఆ అట్టుపండు తింటూ చక్కగా పూర్తి చేయడానికి ట్రై చేసింది. వెళ్ళండి ఆరుగురు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు, చాలా అద్భుతాలు సృష్టించారు. కాకరకాయ రసం కొంచెం తేడాగా ఉంది, పర్లేదు, ప్రాబ్లం లేదు. మీరే అనుకుంటే ఇప్పుడు అట్టుపండు తిన్న వాళ్ళ పరిస్థితి ఇంకా వెరైటీగా ఉంటుంది సమ్మర్ లో. అండ్ చాలా బాగున్నాయి, కథలు బాగున్నాయి, మీరు ఇచ్చిన ఆన్సర్స్ బాగున్నాయి. ఇంటికి వెళ్తే కానీ తెలియదు ఏం తేడా కొట్టిందో. బట్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు. మీలోంచి ఒకళ్ళకి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఇవ్వబడుతుంది, వాళ్ళ చేతికి ఒక మొక్కని అందిస్తాను. తప్పకుండా ఇంటి దగ్గర కానీ ఎక్కడ కుదిరితే అక్కడ దాన్ని నాటి దానికి కొంచెం వాటర్ పోసి పెంచండి. అండ్ దాంతో సెల్ఫీ దిగి మాకు పంపించండి. అండ్ డెఫినెట్లీ సేవ్ ట్రీస్. సో మీలోంచి ఒకళ్ళు ఆ వెరైటీ పీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటారు. అండ్ రండి మేడం గారు, కంగ్రాచులేషన్స్. రండి. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బట్టలైపోయే గుండె బట్టలైపోయే. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే సాహస్ అడ్వెంచర్ ల్యాండ్ అట్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి మీకు 4 మెంబర్స్ కి ఫ్రీ ఎంట్రీ. కంగ్రాట్స్, హ్యావ్ ఫన్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. And alage keep smiling, all the best and good luck, and may all your dreams come true. Bye bye, see you, thank you. మిర్చిలో అర్జేగా టాస్ గెలిచి అత్తాకోడళ్లతో ఓపెనింగ్ చేయించి వైట్ బాల్ నో బాల్ అనే తేడా లేకుండా 4లు 6లుగా మార్చుకొని కిక్ ఉంది అని తెలుసుకొని వన్డే మ్యాచ్లైనా టెస్ట్ మ్యాచ్లైనా నేనే నెంబర్ 1 అంటూ ఎక్స్ప్రెస్ రాజాగా దూసుకెళ్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రదీప్ గారికి శుభాభివందనతో నేను ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ధన్యోస్మి మాత, ధన్యోస్మి.